సినిమా మీద బజ్ రావాలంటే మ్యూజిక్తోనే. ఆడియన్స్ ఇంప్రెస్ అయ్యే పాట చేస్తే సినిమాకి సగం ప్రమోషన్ అయిపోయినట్టే. ఆ రేంజ్లో ఆడియన్స్ని అట్రాక్ట్ చేయటం మ్యూజిక్ డైరెక్టర్ల పని. మరి పనిలో పోటీ పడుతున్న తమన్, దేవిశ్రీ ప్రసాద్, అనిరుద్ధ్లో ఎవరికెన్ని సినిమాలున్నాయి? అసలు ఎవరు టాప్ ప్లేస్లో ఉన్నారు? సినిమాని ఆడియన్స్లోకి తీసుకెళ్లడంలో మెయిన్ రోల్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్లదే అయిపోయింది. దాంతో మ్యూజిక్ డైరెక్టర్ల మధ్య పోటీ కూడా పెరిగిపోయింది. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్కే ఛాన్సులు కూడా వస్తున్నాయి. ఈ లిస్ట్లో తెలుగులో ఎక్కువగా వినిపిస్తున్నది, ఎక్కువ సినిమాలు చేతిలో ఉన్నది అన్డౌటెడ్లీ తమనే. తమన్ 5-6 సినిమాలతో ప్రెజెంట్ ఫుల్ బిజీగా ఉన్నాడు. వీటిలో ఆడియన్స్ అందరి చూపు ఓజీ మీదే. పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా ఓజీ నుంచి ఫస్ట్ రిలీజ్ అయిన మ్యూజిక్ బిట్ ఈ కాంబినేషన్ మీద హైప్స్ పెంచేసింది. ఆల్రెడీ భీమ్లా నాయక్ ఇచ్చిన హైప్తో ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. దీనికి తగినట్లుగా తమన్ కూడా ఓజీకి సాలిడ్ బీజిఎం సాంగ్స్ ఇవ్వడంతో ఓజీ మ్యూజిక్ మీద హైప్ కూడా పెరిగిపోతోంది. పవన్ కళ్యాణ్తో ఓజీ సినిమా చేస్తున్న 100 సినిమాలు కంప్లీట్ చేసిన తమన్కి అసలు సిసలు ఫ్యాండమ్, క్రేజ్ క్రియేట్ అయింది మాత్రం బాలయ్య పాటలతోనే. అందుకే బాలయ్య తమన్ కాంబినేషన్ అంటే జనాల్లో కూడా ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వీటికి తోడు ఈ కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఈ హైప్ ఇంకా పెరిగిపోతోంది. దాంతో అఖండ తాండవం మీద కూడా అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. తమన్ చేతిలో ఉన్న మరో స్టార్ మూవీ రాజాసాబ్. ప్రభాస్, మారుతి కాంబినేషన్లో తెరకెక్కుతున్న రాజాసాబ్ మూవీ హారర్ బ్యాక్ డ్రాప్ లో రాబోతోంది. ప్రభాస్ వింటేజ్ లుక్స్ కి తోడు నాటీగా లవర్ బాయ్ లుక్ లో కనిపిస్తున్నాడు. మరోవైపు ఓల్డ్ క్యారెక్టర్లో సీరియస్ గా కూడా కనిపిస్తున్నాడు. ఇలా 2 క్యారెక్టర్స్ ని ఎలివేట్ చేసే మ్యూజిక్ ఇస్తున్న తమన్ ఈసారి ప్రభాస్ కి మెమరబుల్ సాంగ్స్ ఇస్తానంటున్నారు. తమన్ స్టార్ మూవీస్ తో పాటు పార్లర్ గా చిన్న సినిమాలు కూడా చేస్తున్నారు. తెలుగులో సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ తెలుసు కదా సినిమా చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్ సినిమాకి యాడెడ్ అట్రాక్షన్ అవుతుందని తెలుస్తోంది. వీటితో పాటు తమిళ్ సినిమా కూడా చేస్తున్నారు తమన్.